పాటల విడుదల ఫంక్షన్లు అంటే ఎట్లా చేస్తారులా ఎవరైనా ఓ ఫొల్లు ఫొల్లు డాన్సులు ఆడోళ్ళ మీద సెటైర్ పంచులు 4 బూతు జోకులు హీరోయిన్ల గురించి డబ్బాలు కొట్టుడు అటేమో ఫ్యాన్స్ లో చేసుడు ఇట్లనే ఉంటది కదా ఎక్కడైనా. కానీ గీడ చూడురి అసలు సినిమా కాదు బతుకు చిత్రానికి బంతిపూల హారతి పట్టినట్టు మన దేశం పేదోళ్ళ బాధల బరువు నెత్తుకున్నట్టు. అబ్బో ఇక చెప్పు నా వల్ల కాదు కానీ మీరే చూడురి. కళ్యాణం వచ్చినా కక్కచ్చినా ఆగదంటారు కానీ కడుపులా అనగబట్టుకోలేని దుఃఖం వచ్చినా అస్సలు ఆగదుల్లా. ఇగో ఈ సార్ను చూస్తున్నారా, ఆ సినిమా పాటలు విడుదల చేసిండ్రు. ఆ ఫంక్షన్ లా దర్శకుడు అంటే ఎట్లుండాలే, ఎంత తొడగొట్టాలే, దుమ్ము లేపుతుంది దమ్ము చూపిస్తుందని జబ్బలు జరుచుకోవాలి. కానీ ఈ ప్రేమన్నను చూడురి, అంటే స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళైనా కానీ ఇవాళకి దళితుల మీద అత్యాచారాలు ఆగటం లేదు. మళ్ళీ ఇవాళ దళితులకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అని ఒకటి దళితుల మీద దాడులు జరిగినప్పుడు కాస్త కాపాడే అది ఆ చట్టం ఉంటే దాన్ని కూడా ఇవాళ నీరు గార్చే ప్రయత్నం ఇవాళ చేస్తూ ఉన్నారు. ఇవాళ దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కానీ మొన్న చూస్తే ఊనాలో దళిత తల్లుల్ని చెల్లెల్ని ఇవాళ గుంటలు కూడా తీసి రోడ్డు మీద పరేడ్ చేస్తా కూడా ఈ దేశంలో అడిగే దిక్కు లేదు. గుంటలు కూడా తీసి మానం మీద బూటికాలతో తండ్రి కూడా ఇవాళ అడిగే ఈ హక్కులే కూడా పోయింది ఈ దేశంలో. అయినా కానీ ఇలా మేర భారత్ మహారాష్ట్ర పరిస్థితి వ్యవహారాలు అవే ఇవాళ ఈ దేశం మాకు ఏమిచ్చింది. అబ్బా కడుపులా ఎంత రందిని ఎంత బాధను అనగబట్టుకున్నాడో కదా ప్రేమన్న. దేశం గురించి దేశం పేదోళ్ళ గురించి ఏడుస్తున్నాడు పాపం. ఇట్లా లోకం గురించి ఆలోచనలు చేసేటోళ్ళు చాలా మందే ఉన్నారు కానీ దేశంలో ఇసోంటి డైరెక్టర్ మాత్రం లేరనే చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడో బ్లాక్ అండ్ వైట్ సినిమాలప్పుడు తప్ప సినిమాలల్లో లోకాన్ని పట్టించుకున్న వాళ్ళు ఉన్నారా? ఈ ప్రేమ్ రాజన్న అదివరకు నగరం నిద్రపోతున్న వేళ ఆకాశంలో సగం అని లోకం పోకడల మీదనే సినిమాలు తీసిండు. శరణం గచ్చామి అనే సినిమా కూడా పేదోళ్ళ బావు గురించేనట. అన్నట్టు ఈ పాటల క్యాసెట్ విడుదల చేసేటందుకు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ సార్ వచ్చిండు. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ కొత్త చుట్టాలు ఎక్కువ అవుతారు. జనరల్ గా ఇదివరకు ఎన్నడూ కనబడిన వాళ్ళు అందరూ ఇప్పుడు వరుసలు కనబట్టి వస్తారు, నిలబడతారు, వాళ్ళే ముందుంటారు, మిగతా వాళ్ళని దోసేస్తారు. ఇవన్నీ జరుగుతాయి. కానీ ఈయన గొప్పతనం ఏంటంటే కష్టంలో ఉన్నాడు. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఏనాడు ఒక్కసారి కూడా ఒక చిన్న సాయం కూడా అడగలేదు. నిజంగానే గిసోంటి మనుషులు ఉన్నారు అనుల్లా మన సినిమా ఇండస్ట్రీలా. ఇట్లా దోస్తుల కోసం ఫంక్షన్లకు వచ్చే లీడర్లు కూడా లేరు. ఇగో గిట్లా శరణం గచ్చామి పాటలు విడుదల ఫంక్షన్ బాధలు ఏడ్చుడు బతుకులను ఇసారించుకునుడు మీద నడిచి కేటీఆర్ సార్ కూడా దళిత బహుజనులందరూ ఇష్టపడే మెచ్చుకునే మాట మాట్లాడిండు. ఈరోజు నేను చెప్తున్న మాట నాలుక చివరి నుంచి చెప్పడం లేదు, పూర్తి స్థాయిలో హృదయంలో చెప్తున్న మాట. జై భీమ్, జై తెలంగాణ, జై హింద్. నేను BMW తిరగాలని నేను ఎప్పుడు కోరుకోలేదు. ఒక బస్తా బియ్యం ఉంటే చాలని నేను కోరుకున్నాను. ఇంట్లో ఒక బస్తా బియ్యం ఉంటే చాలు, మంచి సినిమాలు తీద్దాం, జనానికైనా చెప్పుదామని చెప్పేసి నేను అనుకుంటున్నాము. 3 సినిమాలు కూడా అలాంటివి తీశాను, ఇక ముందు కూడా అట్లాంటివి తీస్తాను. సర్కార్ నుంచి కేటీఆర్ సార్ కూడా ఇంటున్నారు కాబట్టి ఇసోంటి దర్శక నిర్మాతలను సినిమాలకు అన్ని తీర్లు ఆసరా కావాలి. మనం కూడా అందరం చూడాలి.